సంక్రాంతి సినిమా కంటెంట్ అనాలిసిస్లో మూడో సినిమా వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రాజాసాబ్కి జననాయకన్కి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఒకవేళ చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చెక్అౌట్ చేసేయండి. సో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి వస్తే టైటిల్ చాలా పెద్దగా ఉంది కదా. ఈ సినిమాకి ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన కాంటెంట్ గమనిస్తే ఈ సినిమాలో చిరు గారి టైమింగ్ ని గట్టిగా వాడుకుంటారని అనిపిస్తుంది. ఏంటి ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. అండ్ వెంకీ చిరు కాంబినేషన్ లో ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ తో పాటు సినిమాలో సీన్స్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఇదంతా గమనిస్తే ఈ సంక్రాంతికి ఒక బంబాస్టిక్ ఎంటర్టైనర్ అయితే మనకి రాబోతుంది అయితే క్లారిటీగా అర్థమైపోతుంది. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ బజ్ అయితే క్రియేట్ చేశాయి. అయితే సంక్రాంతికి వస్తున్నాం పాటలతో పోలిస్తే ఇవి ఆ రేంజ్ లో అయితే హైప్ జనరేట్ చేయలేకపోయా అని అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాంకి గోదావరి గట్టు పాట ఎంత హెల్ప్ చేసిందో మనకు బాగా తెలుసు. ఆ లెవెల్ క్రేజ్ మీసాల పిల్లకి కానీ ఏ సాంగ్ కి కానీ రాలేదనే చెప్పాలి. మొగుడు పిల్లల కథలు అనేది అనిల్ రావిపూడి గారికి ఒక స్ట్రాంగ్ జోన్ అని చెప్పాలి. యు బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్. వేలు చూపించి మాట్లాడతావేంటి, ఏమనుకుంటున్నావు? సో ఈ సినిమా కూడా గట్టిగానే వర్కౌట్ అవుద్ది అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ఏమో ఈసారి అనిల్ రావిపూడి దొరికేస్తాడేమో, ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని కొంతమంది అభిప్రాయం అయితే ఇంకా నడుస్తుంది బయట. ఇలా అనుకునే వాళ్ళు గెలుస్తారా, అనిల్ రావిపూడి గెలుస్తాడా? వెంకీ మామలాగే చిరంజీవి గారికి కూడా 300 కోట్ల సినిమా అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి ఇస్తున్నాడా లేదా అన్నది మీరు కామెంట్ లో తెలియజేయండి. అండ్ మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ PM ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ. అట్లుంటది మనతోని.